ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను, ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే మరి ఇక్కడ హిజ్కియా రాజుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 20వ వచనంలో మనం గమనించినట్లయితే మరి రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తను ఇందును గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొదలుపెట్టగా మరి ఇక్కడ పైభాగంలో మనం గమనించిన ఆ దినములలో హిజ్కియా రోగి మరణ దశలో ఉన్నాడు. హిజ్కియా రాజు మరణ దశలో ఉన్నప్పుడు, రోగి మరణ దశలో ఉన్నప్పుడు దేవుడు హిజ్కియా నిమిత్తము ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా మరి హిజ్కియా గురించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయాను ప్రవక్తను ఈయనను గురించి ప్రార్థించి ఆకాశము తట్టు చూసి మొరపెట్టగా మరి యెహోవా ఒక దూతను పంపెను. అతడు అష్షూరు రాజు దండులోని మరి దేవుడు తన భక్తుల కొరకు, తన ప్రజల కొరకు, తన బిడ్డల కొరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క సాధనముగా దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. ఇక్కడ మరి ఒక ప్రవక్తను తన నమ్మినటువంటి బిడ్డ కొరకు యెషయా ప్రవక్తను దేవుడు వాడుకుంటూ ఉంటున్నాడు. మరి అతడు యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తము తెలియపరిచి అతనికి సూచన ఒకటి దయచేసిను. ఇంకా 32వ వచనంలో మనం గమనించినట్లే హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చూపిన భక్తిని గూర్చి ప్రవక్తను ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శన గ్రంథం నందు యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందును రాయబడి ఉంది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా జనులు దావీదు సంతతి వారి శ్మశాన భూమి యందు కట్టబడిన పై స్థానమందు అతన్ని పాతిపెట్టేది. అతడు మరణమొందినప్పుడు యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులను అతనికి ఉత్తర క్రియలను ఘనముగా జరిగించిరి. మరి దేవుడు మరి హిజ్కియాను ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఏ రీతిగా బలపరిచాడో మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూడగలం. మరి ఇంకా మనం గమనించినట్లయితే 19వ వచనం 25వ వచనం అయితే హిజ్కియా మనస్సున గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తింపనందున అతని మీదకిని యూదా యెరూషలేము వారి మీదకిని కోపం రాగా మరి హిజ్కియా గర్వించాడు. నాశనమునకు ముందు గర్వం నడుస్తుందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నా. మరి దేవుడు సమృద్ధిగా దీవించాడు, ఆశీర్వదించాడు. మరి అయితే గర్వించాడు. దానిని నిమిత్తం ఇక్కడ మనం గమనించినట్లయితే మరి అయితే హిజ్కియా మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపలేదు. దేవుడు చేసినటువంటి మేలుకు ప్రకారము జీవించలేదు, గర్వించాడు. దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు, దేవుడు అనేక అద్భుత కార్యాలు హిజ్కియా కాలంలో జరిగించాడు. అయితే ఆ మేలులన్నిటిని మరిచి హృదయమున గర్వించాడు. కాబట్టి మరి దేవుని యొక్క కోపమునికి పాత్రుడైనట్లుగా మనం చూస్తుంటున్నాం. 26వ వచనం మరి హిజ్కియా హృదయ గర్వం విడిచి తమను యెరూషలేము కాపురస్తులను తమను తాము తగ్గించుకుని కనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనం మీదకి రాలేదు. మరి గర్వించాడు. మరి తన తప్పును తాను తెలుసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. ఆ గర్వాన్ని విడిచాడు. మరి ఆ ఘనత ఎంత దేవుడిచ్చిన అది గర్వించాడు. అయితే తిరగా దేవుని యొక్క కోపము హిజ్కియా మీదకిను యెరూషలేము వారి మీదకిను వచ్చినప్పుడు ఆ గర్వాన్ని విడిచి మరి జీవించినప్పుడు దేవుని యొక్క కోపము జనుల మీదకు రాలేదు. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యం, ఘనత కలిగింది. ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం జీవిస్తారో, దేవునికి లోబడి జీవిస్తారో దేవుడు అప్పుడు హెచ్చిస్తాడు.
ఉన్నతంగా దేవుడు ఉంచుతాడు. మరి హిజ్కియా ప్రార్థించినప్పుడు, మరి హిజ్కియా కొరకు యెషయా ప్రార్థించాడు. మరణకరమైనటువంటి దిశలో ఉన్నప్పుడు మరి దేవుడు హిజ్కియాను మరి కాపాడినట్లుగా మనం చూస్తుంటాం. మరి యెహోవాకు మొరపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరిచాడు. అనగా దేవుని ప్రార్థించేటటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క ప్రార్థనలో బలం ఉంటున్నది. దేవునికి ప్రార్థించినప్పుడు శక్తి పొందుకుంటాం, ఐశ్వర్యం పొందుకుంటాం, జ్ఞానాన్ని పొందుకుంటాం, విజ్ఞానాన్ని పొందుకుంటాం, దేవుని యొక్క బలాన్ని పొందుకుంటాం. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి వారిగా మరి దేవుడు హిజ్కియాను ఏ రీతిగా ఆశీర్వదించాడు, దీవించాడు, అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించుతాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిస్తాను. దేవుడి యొక్క మాటలు మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.